కారే కొంటాం, మారుతున్న వాహన కొనుగోళ్లు వినియోగ ధోరణి అట. 2014-2015తో పోలిస్తే రాష్ట్రంలో 69.76% కార్ల వృద్ధి. ద్విచక్ర వాహనాల పెరుగుదల కేవలం 4.56% మాత్రమే. కార్లు కొనుగోలు చేస్తున్న వాళ్ళు, టూ వీలర్లు కొనుగోలు చేస్తున్న వాళ్ళ లెక్కలు తీస్తే జస్ట్ 2014-15తో కంపేర్ చేస్తే 2025కి వచ్చేసరికి 10 సంవత్సరాల్లో టూ వీలర్లు కొంటున్న వాళ్ళ సంఖ్య జస్ట్ ఒక 4-5% మాత్రమే పెరిగింది. కానీ కార్లు కొంటున్న వాళ్ళ సంఖ్య దాదాపు 70% పెరిగింది. కొంటే కారే కొనాలనుకుంటున్నారట అందరూ. చిన్నదో పెద్దదో మొత్తానికైతే కారే ఉంటే బెటర్, ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోవచ్చు, ఈ టూ వీలర్ ఎందుకు అని అనుకుంటున్నారట. లెక్కలు ఇట్లా ఉన్నాయి. 2024-25లో టూ వీలర్స్ 5.70%, కార్లు 0.86%. 2024-25లో అటు టూ వీలర్లు ఇటు కార్ల విక్రయాలు కూడా తగ్గినాయి. 2025-26లో కార్ల విక్రయాలు మళ్ళీ పెరుగుతున్నాయి. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్లు జరిగినాయి అన్నమాట లక్షల్లో. 5,70,000 టూ వీలర్లు రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ అయినాయట 2014-15లో. అప్పుడు కార్లు ఎంత ఉండే? జస్ట్ ఓన్లీ 86,000 మాత్రమే ఉన్నాయి 2014-15కి వచ్చేసరికి. 15-16కి వచ్చేసరికి బైకులు 6,26,000 రిజిస్ట్రేషన్ అయినాయి. అదే కార్లు 1,04,000 అయినాయి. క్రమక్రమంగా పెరుగుతుంది చూడండి. 1,04,000 ఉన్నటువంటి కార్ల రిజిస్ట్రేషన్లు 2016-17కి వచ్చేసరికి 1,27,000 అయింది. నెక్స్ట్ 1,31,000 అయింది, 1,42,000 అయింది, 1,52,000 అయింది, 1,20,000 అయింది. ఎందుకంటే ఇదంతా కోవిడ్ సిచ్యువేషన్లో రిజిస్ట్రేషన్లు కాలే. 21-22లో 1,57,000 అయింది. 22-23లో 1,92,000, 23-24లో 1,91,000. సో క్రమక్రమంగా కార్లు కొనుగోలు చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తున్నది. రాష్ట్రంలోని రహదారులపైన కార్ల ఆధిపత్యం పెరుగుతోంది. అందుకే ట్రాఫిక్ కూడా చాలా విపరీతం అయిపోయింది. మీరు హైదరాబాద్ కానీ ఏ రోడ్లు చూసుకున్నా కూడా 2014-15, 2024-25 శాతాలు పోలిస్తే ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లలో కేవలం 4.56% మాత్రమే వృద్ధి ఉన్నది. కార్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 69.76% పెరిగినాయి. సుప్రీంకోర్టు కమిటీ ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో రహదారి భద్రతపైన రవాణా శాఖ ఇచ్చిన నివేదికలో ఈ విషయాలు వెల్లడైనాయి. మొన్న ఈ చేవెళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కమిటీ హైదరాబాద్కు వచ్చిందనమాట. చేవెళ్ల యాక్సిడెంట్ దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి. సో ఆ సందర్భంలో మన రవాణా శాఖ ఇచ్చినటువంటి డేటా ఇది. కొంటే కారే కొనాలనుకుంటున్నారట.